తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాలకు తమను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలవడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ రొనాల్డ్ రాజ్ కు కార్పొరేటర్లు ఫసియుద్దీన్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కార్పొరేటర్ ఫసియుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో మేయర్ను కూడా కైవసం చేసుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని తెలిపారు. 10 ఏళ్లు తెలంగాణ దొరలగడిలో బందీ అయిందన్నారు. కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు అవమానించినప్పుడు పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు వెళ్లిపోతారని భయపడుతున్నారన్నారు. ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గారు మేము కాదు, ఒక డిప్యూటీ మేయర్ గారు, మళ్ళీ కార్పొరేటర్ కాదు. గతంలో మంత్రులు కూడా బహుజన మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలవాలంటే కలవలేని పరిస్థితి. ఈ రోజు ప్రజాపాలన ప్రజల పక్షాన నిలబడుతున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలవాలనుకుంటే వెంటనే కలవచ్చు. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షమే కాదు, అధికార పక్ష ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కాదు, ఎవరు కాదు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒక సామాన్యుడు, ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు, ఓటు హక్కు ఉన్నవారు, ఎవరైనా భారతీయ సిటిజన్షిప్ ఉన్నవారు ఎవరైనా టక్కని కలవచ్చు సీఎం గారు. అది ప్రజాపక్షాన, అది ప్రజాపాలన, అది ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడో గడిలలో ఉండి, ఎక్కడో ఫామ్ హౌస్లలో ఉండి, ఎక్కడో ఇళ్లలో ఎక్కడో దాచుకొని మేము చూస్తాము, అధికారులు చూస్తామంటే కుదరదు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు, ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ పోతారు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటం. మర్చిపోయారు మీరు మర్చిపోయారు. 9.5 సంవత్సరాల అహంకారం, అహంబద్ధం ఎక్కి మర్చిపోయి ప్రజాస్వామ్యంలో ఆ ఆత్మ కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం మర్చిపోయారు.